తిరుమల కల్తీ నెయ్యి విషయంలో తనపై వైసీపీ చేసిన ఆరోపణలను మంత్రి పార్థసారథి ఖండించారు. గత ప్రభుత్వంలో టీటీడీలో కీలక నిర్ణయాలన్నీ చైర్మన్ ఈవోలే చేసుకునేవారని చెప్పారు. గతంలో ఎక్కడైనా లోపాలు జరిగితే బోర్డు మెంబర్లకు చెప్పేవారు కాదని గుర్తు చేశారు. కల్తీ నెయ్యి అంశానికి అప్పటి చైర్మన్ ఈవోలే బాధ్యులన్నారు. బోర్డు మెంబర్స్ పాత్ర ఏమిటి అని ఒకసారి ఆలోచించినట్లయితే ఇదంతా కూడా ఏంటి, ల్యాబ్ టెస్ట్ ఇవన్నీ కూడా చైర్మన్ లేకపోతే ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఒకవేళ ఇప్పుడు లోపభూయిష్టం జరిగితే బోర్డు దృష్టికి ఎప్పుడు తీసుకురాలి. సో ఎప్పుడు కూడా బోర్డు మెంబర్స్ పరిమితి వైఎస్ఆర్ కాంగ్రెస్ బోర్డు పరిస్థితి మెంబర్స్ పరిస్థితి ఏమిటి, ఆ ప్రభుత్వంలో అందరి పరిస్థితి ఏ విధంగా ఉండేదో మీ అందరికీ తెలిసిందే. కొంతమంది వ్యక్తుల కనుసన్నల్లో అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉండే. మా వరకు మాకు వచ్చిన సమాచారం, బోర్డు మెంబర్గా మాకు వచ్చిన సమాచారంలో ఎటువంటి లేకపోతే మాకు సబ్మిట్ చేసిన ఇన్ఫర్మేషన్లో ఎటువంటి తప్పులు లేకోకుండా చూడటం జరిగింది. ఇది వెనకాల ఏం జరిగినాయో, కల్తీకి సంబంధించిన సమాచారం ఏమిటో ఏది కూడా మా దృష్టికి ఆ రోజు రాలేదు. మాకు ఇటువంటి విషయాలు ఎప్పుడు కూడా మా దృష్టికి తీసుకురాలేదు బోర్డు కానీ అధికారులు కానీ. అధికారులు ఎగ్జిక్యూటివ్ అధికారులు ఎవరైతే ఉంటారో లేకపోతే చైర్మన్ గారు ఎవరైతే ఉంటారో లేకపోతే ఎవరైతే బాధ్యులు ఉంటారో కన్సర్న్ అథారిటీస్ ఉంటాయో వాళ్ళు దానికి సంబంధించిన సమాచారం మొత్తాన్ని పెట్టాలి. పెట్టుకోకుండా పలానా బిడ్డరు L1 పలానా బిడ్డరు L2 దీంతో పెట్టేసి దీంట్లో L1కి ఇస్తున్నామంటే L1కి ఇస్తున్నారు కాబట్టి బోర్డు మెంబర్స్ యాక్సెప్ట్ చేస్తారు. అంతేగాని దీని మీద ఇటువంటి కంప్లైంట్స్ ఉన్నాయి, వీళ్ళు పలానా వాళ్ళు కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్నారు, ఈ సమాచారం మాకుంది, అయినా కూడా వీళ్ళు L1 వచ్చారు, ఇవాళ వద్దా అంటే చిచ్చి కల్తీ నెయ్యి వాళ్ళకి ఎందుకు ఇస్తామని చెప్తాం. అటువంటివన్నీ దాచేసి కేవలం L1 పలానా ఎక్స్ కంపెనీ L1 బిడ్డర్గా ఇంత రేట్ కోట్ చేశారు, పలానా Y కంపెనీ L2 బిడ్డర్గా ఇంత కోట్ చేశారు అంటే L1కి ఇమ్మని చెప్పేసి ఆమోదం తెలుపుతాం. లేకపోతే ఏదైనా ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఇద్దరికి డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్తామేమో తప్పితే జరిగిందో అప్పుడున్న అధికారులు వారు బాధ్యత వహించాల్సి వస్తుంది కదా.